రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను పునర్విభజన పేరుతో రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలతో జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. పాలమూరు జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రజలకు ప్రభుత్వ సేవలు, అభివృద్ధి అందాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ కేసీఆర్ పరిపాలన వికేంద్రీకరణ అనే దృక్పథంతో పాలమూరును అనేక జిల్లాలుగా మార్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ పాలమూరు జిల్లా బిడ్డలని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ఆ ఉమ్మడి జిల్లాపై కుట్రతో జిల్లాను రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. దీంతో పాటు పాలమూరు, నల్గొండ జిల్లాలకు సంబంధించిన అత్యంత కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న కృష్ణా జలాల వాటా వంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కేటీఆర్ సూచించారు. ఈ రెండు అంశాలపై ఎక్కడికక్కడ ప్రజలను సమీకరించే విధంగా చైతన్యపరిచేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మరోవైపు రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రతి మున్సిపాలిటీ వారీగా ప్రత్యేక కార్యాచరణతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమిష్టిగా ముందుకు పోవాలని కేటీఆర్ సూచించారు. ఇక జిల్లాలో ఉన్న ఏకైక కార్పొరేషన్ అయిన మహబూబ్ నగర్ పట్టణంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, మహబూబ్ నగర్ పట్టణానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు పోవాలన్నారు. దీంతో పాటు 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హామీల అమలు వైఫల్యాన్ని, మోసాన్ని ఎండగట్టాలని సూచించారు. ఇక మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలోనూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఒకప్పుడు తీవ్రంగా వెనుకబడిన నల్గొండ జిల్లాను ఏ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామో ప్రజలకు వివరించాలని సూచించారు. దీంతో పాటు 2 మంత్రులున్న నల్గొండ జిల్లాకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని, 24 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ విధంగా మోసం చేస్తున్నదో, ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా రద్దు చేస్తూ పోతున్నదో వివరించాలన్నారు. ఇక నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేసిన తీరును ప్రజలకు వివరించాలన్నారు. దీంతో పాటు అన్ని మున్సిపాలిటీలలో గతంలో TUFIDC పురపాలక శాఖ ద్వారా అనేక వందల కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించాలన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ఆపేసిందని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలో మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని, ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ ఎన్నికల స్ఫూర్తితో ముందుకు పోవాలని సూచించారు. ప్రతి నేత తమ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పరిస్థితులను, సంసిద్ధతను పార్టీ నేతలకు వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు అనేక అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు.